మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజు అరెస్టుపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇంటిపై జోగి రమేష్ దాడి చేసినప్పుడు తాను ఉండవల్లిలో అడ్డుకున్నానని తెలిపారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బుద్ధా వెంకన్న అన్నారు. సిఐడి జప్తు చేసిన ఆస్తులను జోగి కుమారుడు ఏ విధంగా కొంటారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి భరతం పట్టడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్న బుద్ధా వెంకన్నతో ఆధాన్ న్యూస్ విజయవాడ ప్రతినిధి నవీన్ కుమార్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకుని జోగి రాజుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీని గురించి మనతో స్పందించడానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. సార్ చెప్పండి సార్, గతంలో కూడా ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మీరే అక్కడ అడ్డుకున్నారు. ఎవరు లేరు, టీడీపీ నాయకులు కానీ ఎవరు లేరు. అప్పుడు మీరే సెక్యూరిటీ కూడా అప్పుడు కొంతమంది ఉంటే మీరు వెళ్ళి మీ అనుచరులతో వెళ్ళి అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ రోజు జోగి రమేష్ కుమారుడిని జోగి రాజుని అరెస్ట్ చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? జోగి రమేష్ ఒక సైకో ముఖ్యమంత్రి దగ్గర ఎమ్మెల్యేగా చేస్తూ ఆ సైకో ఏం చేస్తే మంత్రి పదవి ఇస్తాడో అనుకొని కావాలని చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ప్రయత్నించాడు. దాన్ని మేము అడ్డుకున్నాం. ఇవాళ చేసి అలాగే జోగి రమేష్ అనుకున్నట్టే అతనికి మంత్రి పదవి ఇచ్చారు. దానికే మంత్రి పదవి ఇచ్చారని సాక్షాత్తు ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, అలాగే కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చెప్పారు. అందుకే మేము జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చామని వచ్చినప్పుడే చెప్పారు. ఇవాళ స్వాతంత్ర సమరయోధుని మీద అరెస్ట్ చేసినట్టు సిఐడి ఆస్తులు జప్తులో ఉన్నటువంటి జప్తులో ఉన్నటువంటి ఆస్తులు కొనుగోలు చేయకూడదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగంలో లేదేమో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది కరెక్ట్ కాదు కాబట్టి చట్టం తన పని తను చేస్తుంది. దానికి జోగి రమేష్ ఎక్కువగా మాట్లాడుతూ అతను ఎక్కువ ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు, బలహీన వర్గాలను అణిచివేస్తున్నాడు అన్నాడు. నువ్వు బలహీన వర్గాలకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు? నీ సొంత డబ్బులతో ఎంతమందిని చదివించావు? ఎంతమందికి పెళ్లిళ్ళు చేసావు? ఎంతమందికి ఇల్లు కట్టించావు? నువ్వు చెప్పు. అంటే నీకు పదవి వచ్చి, నీకు ఎమ్మెల్యే ఇచ్చి, నీకు మంత్రి పదవి ఇస్తే బలహీన వర్గాలను ఉద్ధరించినట్ట జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుంది. నీ అక్రమ ఆస్తులన్నీ కూడా ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని కూడా బయటికి వస్తాయి. నీకు ఈ ప్రజా ప్రభుత్వంలో శిక్ష తప్పదని తెలియజేస్తున్నాను. అంటే అప్పుడు ఏదైతే ఆ దాడి కేసులో ఈ రోజు ప్రభుత్వం పోలీసులు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చేసారు విచారణకు రమ్మని. అప్పుడు నేనేం దాడి చేయలేదు, జస్ట్ వెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను వెళ్ళానని చెప్పాను. ఏం చూసారు? అప్పుడు స్పాట్ లో ఉంది మీరే ప్రత్యక్ష. ఆ రోజు కర్రలు రాళ్ళు తీసుకొని వచ్చారు. అది క్లియర్ కట్ గా ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజీలు మొత్తం చూస్తే దాడికి వచ్చాడా, లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాడా, లేకపోతే దాడి చేయమని జగన్మోహన్ రెడ్డి పంపిస్తే వచ్చాడా, అన్ని కూడా ఆ సీసీ ఫుటేజీల్లో క్లియర్ గా ఉంది. రిప్రజెంటేషన్ అసలు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే చంద్రబాబు గారికి రిప్రజెంటేషన్ ఏంటి? ఏంటి చెప్పండి. నీకు అయ్యన్న పాత్రుడు గారు తప్పు మాట్లాడితే డీజీపీకి ఇవ్వాలి, ఆయన మీద చర్యలు తీసుకోమని. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇస్తే 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంటికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ అడగాలి. అపాయింట్మెంట్ అడగకుండా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం రాళ్ళు, కర్రల్లో, కత్తులు పట్టుకొని ఇంటి మీదకి వస్తే ఇవాళ మాట మారుస్తావా? నేను రిప్రజెంటేషన్కి ఇవ్వడానికి వెళ్ళానే. అన్ని సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఈ ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో జోగి రమేష్కి శిక్ష తప్పదు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నన్ను కావాలనే నా కుటుంబాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నా కుమారుడిని అరెస్ట్ చేశాడు. నా కుమారుడు విదేశాల్లోకి వెళ్ళి చదువుకొని వచ్చాడు. కావాలనే నా కుమారుడిని ఈ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది చంద్రబాబు ప్రోత్సాహంతో ఉంటుంది. నేను అందుకే చెప్పమన్నా, జగన్మోహన్ రెడ్డిని చెప్పమను, సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనొచ్చు, రాజీవ్ కొనొచ్చు, లేదా జోగి రమేష్ కొనొచ్చు, బలహీన వర్గాలు కొనొచ్చు, ఇది తప్పు కాదు అని జగన్మోహన్ రెడ్డితో చెప్పించు. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింప మామూలు తెలిసిపోయింది. నీకు అప్పుడు సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనకూడదని చట్టం ఉంది, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉంది. ఇది సింపుల్గా దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించేంత మనిషి కాదు జోగి రమేష్. ఎక్కువ ఊహించుకుంటున్నాడు.
చంద్రబాబు గారు ఎవరి మీద కక్ష సాధించాడు? చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించే మనిషి అయితే వైసీపీ అనే పార్టీయే ఉండదని తెలియజేస్తున్నా. ఇది కేవలం ఆయన చేసిన అక్రమాలకి వారి కుమారుడు ఈ రోజు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదని చెప్పి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయవాడ నుండి ఆదా న్యూస్ నవీన్ కుమార్.